హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మరి ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాం. మనం చూస్తున్నట్టయితే ఒక లోన్ వోల్ఫ్ మ్యాచ్ అయితే ఆడపోతున్నాం. మన ఆపోనెంట్లో మంచి ప్లేయర్ అయితే వచ్చినట్టున్నాడు. చూద్దాం మరి ఎంత బాగా ఆడతాడో. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే కొట్టేస్తాను. ఒక్క నిమిషం గైస్. ఓకే, నేనైతే ఫోన్లో అయితే ఆడుతున్నాను. చూద్దాం మరి వాడు నన్ను కొట్టగలడా లేడా. గైస్, 1 ట్యాప్లు కొడదాం, బాడీ లాగుదామా. వీడియో చేస్తున్నాడు. నేనైతే బాడీ దించేస్తున్నాను. ఐ ఆమ్ బాడీ కింగ్ అని అనుకున్నా కానీ హెడ్ షాట్ అయితే భలే పడిపోయింది. ఎంతైనా హెడ్ షాట్ కింగ్ కాబట్టి హెడ్ షాట్ పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు బాడీలు అంటే తప్పదు, పడుతూ ఉంటాయి. ఏం పర్లేదు, మనం మాత్రం ఫైర్ గేమ్ ఆడదాం. ఫైర్ గేమ్. ఓకే, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యేసరికి వాడు ఇక్కడ దాకా వచ్చేసాడు. ఓరే, నా బాడీ అయితే తించి పడేశాడు. ఓ మై గాడ్. ఓకే ఓకే, ఏం పర్లేదు గైస్. నేనైతే అలాగే వచ్చేలోపు నన్ను అయితే లేపేశాడే. ఓకే, ఏం పర్లేదు. ఒక్క రౌండే కొట్టాడు. ఛాన్స్ ఇద్దాం పాపం. మరి ఒక్క రౌండ్ కూడా ఇవ్వకుండా కొట్టేస్తే ఫీల్ అవుతాడేమో అని ఒక రౌండ్ ఇస్తాం అప్పుడప్పుడు మనం. ఈ రౌండ్ ఏ గన్నులు తీసాడో ఏంటో వీడు. ఎస్పీడి. చూద్దాం మరి మన వీరుడు ఎంత బాగా ఆడతాడు ఎస్పీడీ తోటి. గైస్, నేనైతే ఈ రౌండ్ కొట్టాలనుకోవట్లేదు, సరదాగా ఆడుతాను. ఉండండి. టిచ్చుక్ టిచ్చుక్. వీడికి ఇంత అవసరమా? ఇచ్చి 1 ట్యాప్ కొడితే అయిపోలే ఒక్క దెబ్బకి. సో సింపుల్గా అయితే అయిపోయింది. కామన్ గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం 2 రౌండ్లు అయితే కొట్టేసాం. ఇంకా వాడు ఒక్క రౌండ్ కొట్టాడు గైస్. ఎస్వీడీ అయితే తీసాడు. టింగ్ టింగ్ అని 2 బుల్లెట్లు కొట్టగానే అయిపోయాడు పాపం. ఓకే, లెట్స్ సీ వీరుడు ఏం చేస్తున్నాడు. భయపడ్డా? చచ్చిపోవాలని కోరుకున్నాడా? నేను వచ్చేసాలే మామ, నురా. వీడికి బాడీ బెస్ట్ ఏమో నాకు తెలుసు, కానీ వీడికి కూడా బాడీ కొడితే బాగుండదు. అర్రే, హెడ్ పట్టలేదు ఏంటి గైస్. అరే చీ 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 చీ. అన్ని హెడ్ షాట్లు అయితే పడట్లేదు. చాలా బాధగా ఉంది గైస్. చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే పెడుతున్నాను. మనం అయితే కొన్ని రోజులు అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆపేసాం అన్నమాట. దాని కారణంగా మన ఫుల్ గేమ్ ప్లే అయితే మొత్తం చెడిపోయింది. అంటే తుప్పు పట్టేసింది మన గేమ్ ప్లే. సో మళ్ళీ ఆడి మళ్ళీ గట్టిగా ఇంప్రూవ్ అయితే చేద్దాం. ఏడబ్లం ఇంతకుముందు ఎంత బాగా ఆడేవాడినో, కానీ ఇప్పుడైతే లేదు అసలు. ఏడబ్లంతో ఈ మధ్య ఆడలేదు సరిగా. చూద్దాం మరి వాడు కొడతాడో లేదో. వాడు వచ్చేలోపు నేను ఫుల్ హీల్ అయితే అవుతాను. వాడికి ఒక మంచి బుల్లెట్ అయితే తగిలింది. నాకు మళ్ళీ వాడు ఇంకోటి కొట్టేలోపే వాడిని లేపేద్దామా. హెడ్ షాట్. రే మామ, నీకు ఆట వచ్చారాదా? ఏడబ్లంతో కొట్టించుకుంటున్నావు కదరా బాయ్ హెడ్ షాట్లు. అంతైతే పాపం బ్యాడ్ బాయ్ కాదు, సారీ బ్యాడ్ బాయ్ కాదు, లవ్ బాయ్ కాబట్టి కొంచెం ప్లే బాయ్ కాబట్టి గేమ్ అయితే ఆడుతున్నాడు. సో ఫుల్ చిన్నపి ఆటగాడే మనోడు. ఓకే సరే గైస్, ఇంకొక రౌండ్ అయితే కొట్టేద్దామా, ఒక రౌండ్ ఛాన్స్ ఇద్దామా. ఈ రౌండ్ అయితే నేను మూమెంట్ చూపించడానికి ట్రై చేద్దామా, లేకపోతే ఇచ్చి పడేద్దాం. నన్ను అయితే కొడేస్తాడు ఈ రౌండ్ కన్ఫర్మ్. రారా, వాడైతే రాడు, భయపడ్డాడేమో నాకు తెలిసి. వీడేటో పారిపోయాడు, మన దెబ్బకి పారిపోయాడని అనుకున్నా. ఏంట్రా ఇంత టైం ఇచ్చినా కానీ కొట్టట్లేదు. ఇలా భయపడితే ఎలా రా బాబు. గైస్, వీడు తిరిగి ఎటే వెళ్తాడు, ఇటే వస్తాడు కదా, అది నాకు తెలియదు అనుకున్నాడు వీడు. అయిపోయింది గైస్, మన లవ్లీ బాయ్ని అయితే కొట్టేసాం. ఇప్పుడైతే మనం బాయ్ అయితే కొట్టేసాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో వచ్చేద్దాం.